ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తుందన్న విషయం 1946లోనే మనకు కన్ఫర్మ్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశానికి పవర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంది. అప్పట్లోనే ద గ్రేట్ ఫస్ట్ జనరల్ ఆఫ్ మౌంట్ బ్యాటన్ అనే అతను చాలా స్మూత్గా ఎటువంటి గొడవలు జరగకుండా పవర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి పాకిస్తాను అండ్ ఇండియా రెండు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన దేశానికి ప్రధాని నిర్ణయించే సమయం అది. ఒక పక్కన సర్దార్ వల్లభాయ్ పటేల్, మరో పక్క జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు ఉన్న కాంగ్రెస్ కమిటీ అంటే మన దేశాన్ని 15 ప్రొవిన్సెస్గా విడదీశారనమాట. ప్రొవిన్సెస్ అంటే మన భాషలో ఇప్పుడు ఆ 15 రాష్ట్రాలుగా విడదీశారు. 15 ప్రొవిన్సెస్కి ఉత్తరాలు పంపించారనమాట. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ నెహ్రూ వీళ్ళిద్దరిలో ఎవరైతే ప్రధానమంత్రిగా బాగుంటుందని చెప్పేసి ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఉత్తరాలు అనేవి 15 ప్రొవిన్సెస్కి పంపించారు. 1946 డిసెంబర్న ఆ ఉత్తరాలన్నీ రిటర్న్ వచ్చాయి. అందులో 12 ప్రొవిన్సెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చాయి. మిగిలిన 3 ప్రొవిన్సెస్ పట్టాభి సీతారామయ్య అన్నతకు వచ్చాయి. అప్పటికే నెహ్రూ గారి మొహం మాడిపోయింది. గాంధీ గారు ఏమీ మాట్లాడలేదు. గాంధీ గారు మాత్రము నెహ్రూనే ప్రధానమంత్రి కావాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అప్పుడు పట్టాభి సీతారామయ్య తనకున్న 3 ప్రొవిన్సెస్ నెహ్రూకి ఇచ్చేసాడు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాగో 12 ప్రొవిన్సెస్ నాకు వచ్చాయి కాబట్టి నన్నే ప్రధానమంత్రిగా చేస్తారని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. గాంధీ గారు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నెహ్రూ గారికి 3 ప్రొవిన్సెస్ ఉన్నాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 12 ప్రొవిన్సెస్ ఉన్నాయి. గాంధీ గారు నెహ్రూనే ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి బలంగా ఫిక్స్ అయ్యాడు. బట్ ఏమీ మాట్లాడట్లేదు. లాస్ట్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే నెహ్రూకి నా 12 ప్రొవిన్సెస్ కూడా ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. అప్పుడు గాంధీజీ నవ్వుతూ నెహ్రూ గారికి ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టారు. అప్పుడే మన ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయిందని చెప్పాలి. అలా ఒక షార్ట్ కట్ వేలో నెహ్రూ గారు అనేది ప్రధానమంత్రిగా మనకి అయ్యారు. ఇలా అర్హుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రి చేయకుండా జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేశాడు. ఇంకా గాంధీజీ గురించి మరిన్ని కీలక విషయాలు మనం పార్ట్ 2లో చర్చించుకుందాం. జై హింద్.